నమస్తే అండి, నేను మీ పప్పులన్. ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ ఎలా రావాలి, ఫాలోవర్స్ ఎలా రావాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ టైంకి వీడియోలు వేయాలి, ఏ విధంగా పోస్ట్ చేయాలి, రిమిక్స్ ఎలా చేయాలి, రిమిక్స్ చేస్తే మనకు ఫాలోవర్స్ ఎలా వస్తారు, వ్యూస్ ఎలా వస్తాయి, అన్ని విషయాలు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రిమిక్స్ చేసేటప్పుడు కూడా ఒక మంచి వీడియో మనం తీసుకొని, మోటివేషనల్ వీడియో ఏదైనా ఒకటి హెల్పింగ్ వీడియో తీసుకొని దానికి రిమిక్స్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మార్చి ప్లస్ ఇంకొకటి క్యాప్షన్ ఏమి ఇవ్వాలి, అది ఎన్ని సెకండ్లు ఉంటుంది వీడియో అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చలో స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను నేను, భార్యాభర్తలది. సో మా ఫ్రెండ్కి పంపించాను. ఇదే ఆ వీడియో. ఓపెన్ చేస్తా చూడండి. వాళ్ళ భర్తకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఆ అక్క చూడండి చాలా బాగా చూసుకుంటుంది. సో ఈ వీడియోను మనం ఎడిటింగ్ చేసి క్యాప్షన్ పెట్టి ఇద్దాము. ఇక్కడ క్లియర్గా చూడండి. రిమిక్స్ ఆప్షన్ పోయిన తర్వాత రిమిక్స్ ఓపెన్ చేయాలి. నెట్ కొంచెం స్లో ఉంది, అయినా పర్లేదు, వెయిట్ చేద్దాం. ఓపెన్ అయింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, మనకు ఈ సాంగ్ నచ్చలేదు అనుకో వేరే సాంగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. మంచి సాంగ్ పెడితే కూడా వాళ్ళ వీడియోకి మనం రిమిక్స్ చేస్తే మనకి వ్యూస్ అనేది వస్తాయి. ప్లస్ ఈ వీడియోకి ఫాలోవర్లు కూడా స్టార్ట్ అవుతారు. మీకు క్లియర్గా చెప్తే చూడండి. ఇక్కడ స్కిప్ చేయకండి. ఇక ఒక సాంగ్ తీసుకుందాం. ఈ సాంగ్ ఏదైనా పర్లేదు, మనకు సెర్చ్ చేద్దాం. ఏం సాంగ్ పెట్టాలి అనేది మనం ఆలోచించాలి. అది మీరు కూడా మీ ఇష్టము, ఏదైనా సాంగ్ అనేది పెట్టచ్చు. సాంగ్తో పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే మంచి సాంగ్ పెడితే మనకు రీచ్ పోయే అవకాశం ఉంటుంది. ఇది తెంచుకుంటే తెగిపోతుందా ఈ సాంగ్. ఈ సాంగ్ కూడా మనం ఎక్కడి నుండి ఎక్కడికి పెట్టుకోవాలనేది చూద్దాం. ఇక్కడ నుండి బాగుందండి, చూడండి సాంగ్. ఇక్కడ చూశారు కదా, మనం ఒక సాంగ్ సెలెక్షన్ చేసుకుంటే ఆ సాంగ్ మధ్యలో ఎక్కడి నుండి అయితే బాగుంటుందో అక్కడ నుండి మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే ఆ మ్యూజిక్ అనేది మనకు వ్యూస్ ఎక్కువ రావు. సో ఆ సాంగ్ ఎక్కడి నుండి పెట్టుకోవాలనేది ఇప్పుడు చూశారు కదా, కట్ చేసి పెట్టుకోవాలి మనం అక్కడి నుండి. సో దీనికి ఈ వీడియోకి మంచి క్యాప్షన్ రాద్దాం. ఆ క్యాప్షన్ కూడా ఎలా రాయాలి అని చెప్పేసి నేను చూపిస్తూ చూడండి. క్యాప్షన్ ఏదైనా మనం రాయొచ్చు, కాకపోతే ఏంటంటే బాగుండాలి. భర్త ఏ పరిస్థితిలో ఉన్నా భార్య చూసుకుంటుంది.
భర్త ఏ పరిస్థితిలో ఉన్నా భార్య చూసుకుంటుంది. ఇది నేను టకటక్ వేస్తున్నా అండి. హ్యాట్సప్ పక్క అని పెడదాం. ఏ వీడియోలో అయినా అమ్మాయిల వీడియోలు వేస్తే, ఆంటీల వీడియోలు వేసినా కానీ అక్క కానీ చెల్లె కానీ అని క్యాప్షన్ రాయండి. ఎందుకంటే వాళ్ళకి మనం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఇగో ఇక్కడ మనం ఇది ఒత్తిన తర్వాత మనకు బోల్డ్ అనేది మారుతుంది చూడండి. మనం ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ శాతం ఏది పెడతాంటో ఇది పెడతా. ఇగో చూడండి ఇది. ఓకే, మళ్ళీ ఒక్క నిమిషం. ఇది పెట్టినాం కదా క్యాప్షన్ చూడండి. భర్త ఏ పరిస్థితిలో ఉన్నా చూసుకుంటుంది, భార్య చూసుకుంటుంది, హ్యాట్సప్ పక్క. ఓకే, ఇది ఇప్పుడు మనం పోస్ట్ చేద్దాం. ఇక్కడ మీరు ఒకవేళ ట్యాగ్ చేయాలనుకుంటే ట్యాగ్ చేయొచ్చు, కొలాబ్ చేయాలన్నా కొలాబ్ చేయొచ్చు, యాడ్ లొకేషన్ పెట్టుకోవచ్చు. హ్యాష్ ట్యాగులు అనేది మనం వేసినా వేయకుండా ఏం కాదండి. ఎందుకంటే హ్యాష్ ట్యాగులు వేస్తేనే వీడియోలు వైరల్ అవుతాయని కొంతమంది అంటారు. సో నేనైతే ఏ వీడియోకు హ్యాష్ ట్యాగ్లు వేయను. కావాలంటే చెక్ చేయండి నా వీడియోస్ మొత్తము. ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోండి, నాగరాజు స్వాతి అని ఉంది కదా నా ఫేస్బుక్ అకౌంట్. ఇది ఇందులోకి ఆల్రెడీ ఇందులో పెట్టిన వీడియో అందులోకి ప్లే అవుతుంది. ఇక్కడ ఆన్ చేసుకోవాలి మనం. చూడండి, యాడ్ యువర్ స్టోరీ కూడా ఆన్ చేసుకోండి. యాడ్ వన్స్ చేద్దాం, ఆల్వేస్ కాకుండా. మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ అని ఉందా, దీన్ని ఆన్ చేసుకోండి. కనబడుతుందా? అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ. ఓకే, డోంట్ లెట్ అదర్స్. ఓకే, సరిపోతుంది, అన్నీ కరెక్టే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ క్యాప్షన్ ఇద్దాం, హ్యాట్సప్ అక్క. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియో పోస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఇది పోస్ట్ అవుతుంది. మీరు ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత మీకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నా పర్వాలేదు, ఒక 20 ఫాలోవర్లు ఉన్నా, 30 ఫాలోవర్లు ఉన్నా, 100 ఫాలోవర్లు ఉన్నా పర్వాలేదు, మీరు మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి పంపించండి. 10 మందికి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు మనకు వ్యూస్ వస్తాయి. ఆటోమేటిక్గా ఆ వీడియో కొంచెం వైరల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒక 15 డేస్ 20 డేస్ చేయండి. ఖచ్చితంగా 10K ఫాలోవర్స్ దాటుతారు, మీకు కంపల్సరీగా దాటుతారు. ఇది ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇలాగే చేశాక కాబట్టి చెప్తున్నా, మీకు కూడా యూజ్ అవుతుందని. ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక కామెంట్ చేయండి నాకు. ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు యూజ్ అయిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు అప్లోడ్ అయింది చూడండి. మళ్ళీ నెక్స్ట్ కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ నేను వీడియో పెడతాను మీకు. ఇప్పుడు ఈ వీడియోకి నాకు చూడండి వ్యూస్ ఎంత వస్తాయో. ఇప్పుడే పెట్టాం కదా, ఇంకా వ్యూస్ అనేది రాలేదు. క్లియర్గా చూపిస్తా, అలాగే చూడండి. ఇంకా రాలేదు, ఒక కామెంట్ వచ్చింది. ఒక 2-3 మినిట్స్ పట్టుద్ది కదా వీడియో పెట్టుడుతున్న వెంటనే. అంటే 51 సెకండ్ అయింది. చూడండి, అలాగే చూడండి, మీకు తెలుస్తుంది. రాలేదు, వస్తాయి అవే. ఇవి కూడా నేను చేసినాయండి, రిమిక్స్ చేసినాయి. ఇగో నిన్న నైట్ వేసాయి, ఇగో 1000 లైకులు దాటినాయి. నిన్న నైట్ వేసా ఇది. ఇక ఒక 2-3 రోజుల తర్వాత ఇంకొక 1,00,000 వ్యూస్, 1,50,000 వ్యూస్, 2 lakhs కూడా పోయే అవకాశం ఉంటుంది. ఇది కూడా రీమిక్స్ చేసిందే అండి. ఇది కూడా 61,000 పోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీకు యూజ్ అయిందా లేదా ఈ వీడియో అనేది కామెంట్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఆల్. ఇంకా మంచి మంచి వీడియోస్తోనే నేను మీ ముందుకు వస్తాను. కొత్తగా స్టార్ట్ చేశా యూట్యూబ్. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి.